పార్టీలో లొల్లి మొదలైంది. ముఖ్యంగా గ్రేటర్ లో ట్రయాంగిల్ ఫైట్ పతాక స్థాయికి చేరింది. బీటీ బ్యాచ్ కొట్లాటలు పోలీస్ స్టేషన్ల దాకా చేరుతున్నాయి. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం లొల్లి శృతిమించుతోంది. సాధారణ కార్యకర్తలు మొదలు ఓ స్థాయి నాయకుల వరకు స్ట్రీట్ ఫైట్ కు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేదాకా వ్యవహారం వెళుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున కారెక్కించుకున్నారు గులాబీ బాస్. అయితే ఒకే గొడవ కింద ఉన్న వారిలో ఐకమత్యం లోపించింది. గ్రేటర్ లోనే పార్టీ శ్రేణులు 3 వర్గాలుగా చీలిపోయాయి. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారు ఓ గ్రూప్ అయితే, బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు మరో వర్గం. ఇక టీడీపీ నుంచి గులాబీ కండువా కప్పుకున్న వారు ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. పార్టీ సభ్యత్వం, కమిటీల నియామకాల సందర్భంగా కూడా కుమ్ములాటలు బయటపడ్డాయి. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు అన్యాయమే జరుగుతోందని పలువురు వాపోయారు. ఇక ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న బీటీ బ్యాచ్ లోనూ అగ్గి రాసుకుంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చి చేరిన వారు ఎప్పటికప్పుడు రోడ్డున పడుతున్నారు. తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం సాక్షిగా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన డివిజన్ నాయకులు మీటింగ్ కు హాజరయ్యారు. అప్పట్లో టీడీపీలో ఉన్న మైనంపల్లితో వారికి అస్సలు పొసిగేది కాదు. ఒకే పార్టీలో చేరిన వారి మధ్య విభేదాలు తగ్గుముఖం పట్టలేదు. సమావేశంలో వాళ్లను చూసి మైనంపల్లి ఊగిపోయారు. అయితే మైనంపల్లి తమపై దాడి చేశారంటూ పలువురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కూడా. ఆ తర్వాత మైనంపల్లి వర్గీయులు సైతం వలస నేతలపై కేసు పెట్టారు. ముందు నుంచి జెండా మోసిన తమకు పార్టీలో గౌరవం దక్కకపోగా అడుగడుగున అవమానం జరుగుతోందంటూ ఇప్పటికే పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీటీ బ్యాచ్ కూడా రోడ్డున పడ్డంతో అధిష్టానానికి ఏమీ తోచని స్థితి. అసలే గ్రేటర్ లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరి ఈ వ్యవహారాన్ని పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.